తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? ఎందుకు ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో తెలుగుదేశం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది, మాట్లాడటం లేదు. జనసేన మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు జనసేన వైపు నుంచి. బీజేపీ అసలు మాట్లాడటం లేదు. అయితే ఈ విషయంలో పొత్తు అనేటువంటి ఉంటుందా, ఉండదా అసలుకి? తెలుగుదేశము, బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో ఎందుకు ఈ విధమైనటువంటి డైలమా అనేటువంటిది కొనసాగుతుంది? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షాని చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీళ్ళిద్దరూ కలిసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇచ్చారు జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా. అంటే ఖచ్చితంగా తెలుగుదేశంతో పార్టీతో పొత్తుకు బీజేపీ అంగీకరిస్తేనే ఈ విధమైనటువంటి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారు అనేటువంటి చర్చ జరిగింది. ఇంకేముంది, తెలుగుదేశము బీజేపీ పొత్తు ఫైనల్ అయినట్టే. ఆల్రెడీ జనసేన ఇద్దరితో కలిసి ఉంది కాబట్టి, వీళ్ళిద్దరి మధ్యలో ఉంది కాబట్టి ఇక ముగ్గురు కలిసి ముందుకు వెళతారు అని అందరూ అనుకున్నారు. అర్ధరాత్రి పూట సుమారుగా రాత్రి 11 గంటల సమయంలో చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డాను కలవటం అర్ధరాత్రి 12:30 వరకు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మరుసటి రోజు ఎక్కడా కూడా ఢిల్లీలో మీడియాతో మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. ఢిల్లీ నుంచి వచ్చేసారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడుకున్నారు. ఎక్కడా మీడియాలో మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. చాలా ముభావంగా ఉన్నారు అనేటువంటిది చర్చారు. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. తీరా అనూహ్యంగా జరిగినటువంటి పరిణామం ఏమిటి అని అంటే, ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వటం, ఆయనతో సుదీర్ఘంగా పార్లమెంటు భవన్లోనే ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధానమంత్రి, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్, ఈ ముగ్గురు ఉన్నట్టు సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళటం, వాళ్ళ ముగ్గురితో మాట్లాడటం అనేటువంటిది. మురళీధరన్ కొంత సమయం తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా కొంత సమయం తర్వాత బయటకు వచ్చారు. పూర్తి సమయం సుమారుగా అరగంట పాటు నరేంద్ర మోడీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఏకాంతంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందో ఏంటో అనేది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చెప్పిందంటే, రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరము, ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ అడిగారని ఇది మామూలే, రొటీన్. ఎలాగూ అడుగుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, మంత్రుల దగ్గర. అయితే రాజకీయమైనటువంటి అంశాలు ఖచ్చితంగా దీంట్లో దాగి ఉంటాయి. ఎందుకంటే 24 గంటలు కాకముందే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పిలవటం అనేటువంటిది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాతే అసలు మొత్తం ఈ పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమైనా సరే బ్రేక్ ఏమన్నా పడిందా? ఏమిటి అసలుకి డైలమా? ఎందుకు మాట్లాడటం లేదు అసలుకి? బయటికి ఎందుకు? చంద్రబాబు నాయుడు జనరల్గా ఏదైనా ఒక ఇష్యూ ఉందేనంటే ఖచ్చితంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతారు. ఢిల్లీలో మాట్లాడతారు, ఇక్కడ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళతారు అనేటువంటిది చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడతారు అని. కానీ పవన్ కళ్యాణ్కి పిలుపు రాలేదు, జగన్మోహన్ రెడ్డికి పిలుపు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడిచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ బీజేపీ పెద్దల పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడి వస్తే తప్ప అసలు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమిటి, తెలుగుదేశం పార్టీతో అసలు పొత్తు ఉంటుందా, ఉండదా బీజేపీది అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత మాత్రమే ఇటు చంద్రబాబు నాయుడికైనా పవన్ కళ్యాణ్కైనా క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. దీంతో అసలు ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇక ముందుకు సాగేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఎందుకు అని అంటే, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత మాత్రమే క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మాత్రం ఇది ఒక బ్లాంక్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే, ఈ నెల 4వ తేదీన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆదివారం రోజున, మొన్న ఆదివారం మీటింగ్ అయ్యి మాట్లాడుకున్నారు. 3:30 గంటల పాటు మాట్లాడుకున్నారు. కొన్ని సీట్లు, వ్యవహారం, ఇవన్నిటి దాని మీద మాట్లాడుకున్నారు. తర్వాత బీజేపీతో మాట్లాడాలి అనేటువంటి అంశాలు కూడా మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ 1 గంట పాటు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏమనుకున్నారు, సరే మనం
ఈ బీజేపీతో వ్యవహారం ఇవన్నీ తేలిన తర్వాత మన సీట్లు వ్యవహారం ఇవన్నీ కొనసాగి పంపిణీ అనేటువంటి దాని మీద మాట్లాడుకుందాము. అయితే మరొకసారి 8వ తేదీన మళ్ళీ కూర్చొని ఇద్దరు, అంటే తెలుగుదేశము జనసేన కూర్చొని మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని భావించారు. తీరా వచ్చేసరికల్లా 8వ తేదీకి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు రాగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మళ్ళీ మీటింగ్ అవుతారు అనేటువంటి దాని మీద 8వ తారీఖు పోస్ట్ పోన్ అయింది కదా. అసలు చంద్రబాబు నాయుడు ఢిల్లీ బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడారు అనేటువంటి విషయం కూడా పవన్ కళ్యాణ్తో కొంత చర్చిస్తారు కదా. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తారు, అప్పుడు బీజేపీ పెద్దలతో మాట్లాడతారు అని అనుకున్నారు అందరూ. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీటింగ్ కూడా జరగలేదు ఇక్కడ. వాళ్ళు కూడా ఆ మీటింగ్ కూడా ఎందుకనో మరి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి పవన్ కళ్యాణ్కి ఎప్పుడు పిలుపు వస్తో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. 8వ తారీఖు మీటింగ్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పాలకొల్లులో ఒక బహిరంగ సభ పెట్టి ఉమ్మడి మేనిఫెస్టోను ఒకదాన్ని ప్రకటించాలి అని అనుకున్నారు. అదేవిధంగా ఇద్దరికీ ఇబ్బంది లేనటువంటి కొన్ని సీట్లైనా సరే ముందస్తుగా ప్రకటించుకుంటే మంచిది. తెలుగుదేశం పార్టీలో అభ్యంతరం లేనటువంటి కొన్ని సీట్లు, జనసేనకు సంబంధించినటువంటి కొన్ని ఇవ్వాలనుకున్నటువంటి నెంబర్ ఎంత అయినప్పటికీ కూడా ఇక్కడ జనసేనకి ఇవ్వాలనుకున్న సపోజు తెనాలి ఉంది, నాదెండ్ల మనోహరు, అదేవిధంగా మంగళగిరి, నారా లోకేష్, ఇలాగ కొన్ని తెలుగుదేశం వాళ్ళకి కొన్ని ఉంటాయి. అదేవిధంగా జనసేన వాళ్ళు కొన్ని ఇబ్బందులు లేనటువంటి, దాని మీద అభ్యంతరాలు లేనటువంటి వాటి వరకైనా కొన్నిటిని ప్రకటిద్దాం ముందస్తుగా అని వీళ్ళిద్దరూ భావించారు. ఇది ఎందుకు అనుకున్నారు అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్టుల మీద లిస్టులు 7వ జాబితాకి సిద్ధమవుతోంది. ఇంకొక వైపున సిద్ధం సభలంటూ కూడా ఆయన దెందులూరులో ఒక సభ, భీమిలీలో ఒక సభ, ఎన్నికల శంఖారావం పూరించాడు. 18వ తేదీన బహుశా రాయలసీమ జిల్లాల్లో, బహుశా అనంతపురం జిల్లాలో అనుకుంటా బహిరంగ సభ నిర్వహించబోతున్నారు, సిద్ధం బహిరంగ సభ. ఆ తర్వాత ప్రకాశం జిల్లాల సభతో ఎన్నికలకి వాళ్ళు పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సభలు మరి అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టులు ప్రకటిస్తూ వెళ్తుంది కాబట్టి, ఎన్నికల సభ పెట్టుకుంటుంది కాబట్టి, రెండు తెలుగుదేశం జనసేన కూడా కొన్ని అభ్యర్థులను ప్రకటించేసి ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తే కొంత జోష్ వచ్చేదానికి అవకాశం ఉందని ప్లాన్ చేసుకున్నారు తెలుగుదేశం జనసేన. కానీ మరి బీజేపీ దీనికి బ్రేకులు వేసినట్టుగా కనపడుతుంది. ఎందుకనంటే వీళ్ళు రెడీ అయిపోతున్నటువంటి సందర్భంలో ఢిల్లీకి పిలిచారు చంద్రబాబు నాయుడు. మరి పిలిచి ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఎస్ పొత్తులోకి వెళ్దాం ముగ్గురుమి 2014 తరహాలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసే వెళ్దాం అని ఏమైనా క్లారిటీ ఇచ్చారంటే అది ఇచ్చినట్టుగా కనపడటంలా. ఇచ్చి ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటన చేస్తున్నాడు, బీజేపీ వాళ్ళు కూడా ప్రకటన లేదంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలైనా ప్రకటన చేసేవాళ్ళు. మీరు ఈ చంద్రబాబు నాయుడు అదేవిధంగా జేపీ నడ్డా అమిత్ షా మీటింగ్ తర్వాత బీజేపీ నాయకులు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఎక్కడా కూడా మాకు ఇంకా పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పొత్తు అంశంలో ఫైనల్ అవ్వలేదు, ఫైనల్గా మాకేం చెప్పలేదు, వాళ్ళు చెప్పేంత వరకు కూడా ఈ పొత్తు విషయంలో మేము మాట్లాడలేమన్నారు. అంటే ఏదో సందిగ్ధత ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. బీజేపీ తేల్చడం లేదు, తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు, ఉమ్మడిగా మేనిఫెస్టో ప్రకటన సంబంధించినటువంటి సభలు లేవు, ఇద్దరు కలిసి ఉమ్మడి సభలు పెట్టుకోవాలనేటువంటి దాని మీద ముందుకు వెళ్ళటం. మరి ఈ పరిస్థితి ఎప్పుడు తేలుతుంది ఏమిటి? అసలు బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరిస్తా, లేదు అంటే జనసేనని బీజేపీ నుంచి దూరంగా జరిపి జనసేన బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు కూడా గతంలో చేసింది అనేటువంటి దాని మీద చాలా సందర్భాలు నేను మాట్లాడాను. చిరంజీవిని రాజ్యసభకు పంపించేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి అనేటువంటి దాని మీద బీజేపీ చేస్తున్నారు. మరి ఇలాంటి ఆలోచనలు ఇంకా ఏమన్నా ఉన్నాయా తెలుగుదేశంతో పొత్తు లేకుండా వెళ్ళటం వల్ల? అందుకనే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పిలిచి బీజేపీ వాళ్ళు మాట్లాడారా? ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏలో చేరితే అసలు మాకు చంద్రబాబు నాయుడుతో పని లేదనేటువంటి అంశం కానీ ఇంకా అది ఏమిటి అనేటువంటిది తేలలేదు అసలు ఎన్డీఏకి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన మాట్లాడలేదు, కానీ ఆయన మౌత్ పీస్గా ఉన్నటువంటి కొన్ని మీడియాలు ఏమన్నా ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా రాశారు. ఏమని రాశారు? చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల దగ్గర మాట్లాడినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అన్యాయంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అని అంటే బీజేపీతో పొత్తులోకి వెళ్లాల్సిందే అనేటువంటి విధంగా మాట్లాడారు అనేటువంటి. ఇంకా చాలా బీజేపీతో ఒకవైపున సంప్రదింపులు జరుపుతున్నాయి తెలుగుదేశం పార్టీ.
బీజేపీ వల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టం ఉంటుంది, మైనారిటీలు ఓట్లు పోతాయి, అదేవిధంగా ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో కూడా ప్రజలు వ్యతిరేకత ఉంది, అయినా నష్టం జరిగిద్ది అని ఇంకొక వైపున మాట్లాడుతున్నారు. ఇది కూడా కొంత బీజేపీకి తెలుగుదేశం వైఖరి మీద కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకోసం అంటే ఒకవైపున పొత్తుకు చర్చలు జరుపుతూ వాళ్ళ వల్ల నష్టం జరిగిద్ది, వాళ్ళకు ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు అని మాట్లాడటం మీడియాలో ఇవన్నీ. ఎందుకంటే 99లో గెలిచిన తర్వాత 2004లో బీజేపీ మీద విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు, 2014లో గెలిచిన తర్వాత మళ్ళీ 19 వచ్చారు విమర్శలు చేశాడు. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ఎంత మేరకు నమ్మగలం అనేది దాని మీద బీజేపీ వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకవైపు చర్చలు జరిపితే ఇంకొక వైపున వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు అసలు బీజేపీని ఎందుకు కలుపుకోవాలి, బీజేపీ వల్ల నష్టమే మనకి అనేటువంటి విధంగా మాట్లాడటం. అసలు ఒక రకంగా తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవ్వరికీ ఇష్టం లేకపోయినప్పటికీ కూడా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులోకి వెళుతున్నటువంటి పరిస్థితి ఉందని ఒకవైపున మాట్లాడుతున్నటువంటి, ఇంకొక వైపునేమో బీజేపీ వాళ్ళే మమ్మల్ని బతలాడుతున్నారు పొత్తు కోసం అనేటువంటి విధంగా కూడా మీడియాలో కొంత వార్తలు రాయించేటువంటి ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కూడా అంటున్నారు. ఇప్పుడు పొత్తుకిన పాకులాడేటువంటి పరిస్థితి బీజేపీకి ఉంటే మేమే వెళ్ళి చంద్రబాబు నాయుడికి వెళ్ళి మాట్లాడతాం, కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళేందుకు మాట్లాడాడు, అవసరం వాళ్ళది కాబట్టి మాతో మాట్లాడాడు బీజేపీ పెద్దలతో. ఇది కావాలని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా బీజేపీ నాయకులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి ఒక రేపొద్దున పొత్తులో కలుస్తారో లేదో తెలియదు, ఈ విధమైనటువంటి అంతరాలు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎప్పుడు తేలుతుంది తెలుగుదేశం బీజేపీకి పొత్తుకు సంబంధించినటువంటి పరిస్థితి, అసలు ఉంటుందా ఉండదా, అసలు వీళ్ళ మధ్య పొత్తు పొసకేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది మాత్రం ఇప్పుడుగా మనం ఉన్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అది తేలేంత వరకు బీజేపీ వైఖరి ఏంటి పొత్తు విషయంలో అని తేలేంత వరకు కూడా తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి సభలు, అదేవిధంగా ఉమ్మడికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజున కనపడటం లేదు. ఇది ప్రతిపక్షాలకి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే ఉంది. ఈ చిక్కుముడి మొత్తం ఢిల్లీ పెద్దల చేతుల్లో, బీజేపీ చేతుల్లో ఉండటం అనేటువంటిది బీజేపీ ఆదేశాల మేరకే చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది.